సమంత తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడిన తర్వాత, ఇప్పుడు తన లైఫ్‌లో ఒక మంచి అద్భుతమైన ఫేజ్‌లో ఉంది. అదే మాతృత్వం. 2017లో నాగ చైతన్య, సమంత పెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరి మధ్య ఎంతో క్యూట్ లవ్ స్టోరీ ఉంది. వీళ్ళిద్దరూ తొందరలోనే ఒక బేబీని ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఇస్తారు అని రకరకాలుగా అనుకున్నారు. కానీ ఆ సమయంలో సమంత, నాగ చైతన్య ఇద్దరు కూడా వాళ్ళ కెరియర్ పీక్‌లో ఉన్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కానీ లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్‌న పెళ్ళై దగ్గర దగ్గర 6, 7 నెలలు అవుతున్న నేపథ్యంలో ఇక సమంత తను ప్రెగ్నెంట్ అన్న ఒక గుడ్ న్యూస్‌నైతే షేర్ చేసుకుంది. అయితే ఈ గుడ్ న్యూస్‌నైతే షేర్ చేసుకుంది కానీ, శోభితకి మాత్రం దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది అంటున్నారు సమంత ఫ్యాన్స్. జరిగిందేంటంటే ఒకే ఒక్క చిన్న మాటతో మొత్తం పరిస్థితి తలక్రిందులైపోయింది. అసలు విషయం ఏంటి అనేది గనక చూసినట్లయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 'మా ఇంటి బంగారం' అనే ఒక సూపర్ డూపర్ సినిమా రిలీజ్ అయింది. సమంత ఇరగదీసిన సినిమా అన్నమాట. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో కనుక చూస్తే ప్రెస్ మీటింగ్‌లో ఒక విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, "మీరు రిలేషన్‌షిప్ విషయంలో చాలా ఫేస్ చేశారు కదా! మీరేం చెప్పాలనుకుంటున్నారు రిలేషన్‌షిప్ గురించి" అంటే, "నేను ఒక విషయాన్నయితే చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇంకొక పర్సన్ వచ్చి మనల్ని ఎవ్వరు కూడా పరిపూర్ణం చేయరు. కంప్లీట్ చేయరు. ముందు మనం కంప్లీట్‌గా ఉండాలి. ఆ తర్వాత వచ్చిన పర్సన్ నుంచి నువ్వు కంప్లీట్ అవుతావా లేదా అనేది నీ ఇష్టం. అది అవతల వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండదు. ఫస్ట్ సెల్ఫ్ కంప్లీషన్ ఈజ్ ఇంపార్టెంట్" అని చెప్పింది. అయితే ఇది ఎందుకని ఇంత హైలైట్ అయింది అంటే, మ్యారేజ్ డే రోజున అంటే నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ డే రోజున నేను ఒక పర్సన్‌గా ఇన్‌కంప్లీట్. నేను సంపూర్ణం కాదు నేను. కానీ నా లైఫ్‌కొచ్చిన తర్వాత మాత్రమే నేను పరిపూర్ణం అయ్యాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్‌గా దానికి కౌంటర్ ఇచ్చినట్టుగానే ఎవరు ఎవరి లైఫ్‌కొచ్చి పరిపూర్ణం చేసేయరు. ముందు మనం పరిపూర్ణంగా ఉంటే అప్పుడది బావుంటుంది. ఎప్పుడు కూడా అవతల వ్యక్తి నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి అంటూ చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా శోభితకి సంబంధించిన కౌంటరే అంటున్నారు. మరి కొంతమంది లేదు లేదు ఇదేదో కామన్‌గా క్యాజువల్‌గా జరిగింది అంటున్నారు. మరి నిజంగా దీని గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో మాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.